ఒక మనిషి మీద మనం అసలు అభిమానం పెంచుకుంటే అది ఎంత దాకా వెళ్తుంది, అది ఎంతో గొప్ప పనులు చేపిస్తుంది అని అందరూ అంటూ ఉంటారు. కానీ వింత వింత పనులు కూడా చేస్తుంటారు అభిమానులు. అయితే మా హీరో అనేవాడు అందరికన్నా గొప్పగా ఉండాలి అని భావించే కొంతమంది అభిమానులు మాత్రమే చాలా ప్రత్యేకంగా ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ విషయంలో మెగా అభిమానులు అందరికన్నా ముందున్నారు అని చెప్పాలి. అయితే 250 అడుగుల కటౌట్ అయినటువంటి రామ్ చరణ్ కటౌట్ని ఈ నెల వైజాగ్లో నిర్వహిస్తున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 29న నిర్వహిస్తున్నారు. అయితే జీ తెలుగులో చాలామంది అభిమానులు అక్కడికి వెళ్ళని అభిమానులందరూ ఇంట్లోనే వీక్షించే విధంగా లైవ్లో జరుగుతుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం జీ తెలుగులో చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ 250 అడుగుల కటౌట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్గా సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇటీవల సలార్ సినిమాకి సంబంధించినటువంటి సందర్భంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ప్రభాస్ గారి కటౌట్ మాత్రం దాదాపు 200 అడుగులతో ప్రభాస్ అభిమానులు అగ్రస్థానంలో ఉంటే, ఇప్పుడు ప్రస్తుతానికి 250 అడుగుల కటౌట్తో రామ్ చరణ్ అభిమానులు అండ్ రామ్ చరణ్ కటౌట్ కూడా టాప్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతానికి అభిమానులందరికీ కూడా తన మీద చూపిస్తున్నటువంటి ఈ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని, మీ అభిమానాన్ని గుంటెలో పదిలంగా పెట్టుకోవడమే కాకుండా దాన్ని తలకెక్కించుకోకుండా గర్వంగా భావించకుండా ఇంతటి అభిమానాన్ని ఒక బాధ్యతగా భావిస్తాను అని తన ట్విట్టర్లో పేర్కొంటూ వచ్చాడు. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ నేను చెప్పాల్సి ఉంది. అదేంటంటే ఈ 250 అడుగుల కటౌట్తో 250 మంది దాదాపు 20 రోజులుగా అభిమానులు కూడా 250 మంది దీనికోసం పనిచేయడం అనేది ఒక విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి రామ్ చరణ్ మీద ఉన్న అభిమానం అనేది కేవలం ఒక 2 రాష్ట్రాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇప్పుడు దీనికి సంబంధించి గ్లోబలైజేషన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని చెప్పుకోవచ్చు. జర్మనీ, మలేషియా, అమెరికాలో కూడా ప్రస్తుతానికి రామ్ చరణ్కి అభిమానులు ఉన్నారని ఎన్నో సర్వేలు చెప్పాయి. అయితే శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ చిత్రం దాదాపు 3 సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉండగా కొన్ని కారణాల ద్వారా ఈ చిత్రాన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవ్వడం ఒకసారి, అయితే ఓవర్ బడ్జెట్ అయిపోవడం ఒకసారి, కొన్ని సందర్భాలలో 2-3 సార్ల డేట్ని వాయిదా వేయడంతో అభిమానులందరూ అసంతృప్తిగా ఉన్నటువంటి సంగతులు ఇటీవల చాలా వీడియోల్లో మనం చెప్పుకున్న సంగతి మనకు తెలుసు. అయితే దీనికి సంబంధించి జనవరి 10, 2025లో మాత్రం సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ దాదాపు 3 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్న అభిమానుల కోరిక తీరటానికి అతి కొద్ది కాలం టైం ఉందని చెప్పొచ్చు. అయితే ఆ వేడుకలని అతి ఘనంగా, అతి గొప్పగా, దీనికి సంబంధించి చాలా డిఫరెంట్గా ఉండాలని భావించిన మెగా అభిమానులందరూ రామ్ చరణ్కి సంబంధించి మాత్రం 250 అడుగుల అతి భారీ కటౌట్ని ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్గా డిజైన్ చేయించి మరి వైజాగ్లో జరగబోయే ఈ నెల 29న జరగబోయేటటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలకి దాన్ని పబ్లిష్ చేయాలని అభిమానులందరూ కష్టపడుతున్నటువంటి పరిస్థితి. మరి తమన్ మ్యూజిక్ ఇచ్చినటువంటి ఈ గేమ్ చేంజర్కి సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన ప్రతి పాట సెన్సేషనల్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలుసు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్కే ఇంత గొప్పగా అభిమానులందరూ రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నారంటే మరి తప్పకుండా జనవరి 10, 2025లో మాత్రం బాక్సాఫీస్ బద్దలవుతుందని అభిమానులు ఓపెన్గానే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఫైట్ డైరెక్షన్స్లో కూడా చాలా డిఫరెంట్ ఫైట్స్ని డైరెక్ట్ చేశారని చెప్పడం జరిగింది. అండ్ ఇటీవల రిలీజ్ అయినటువంటి డ్రాప్ సాంగ్ కూడా
అద్భుతంగా ఉంది అని సోషల్ మీడియా కేవలం రిలీజ్ అయినటువంటి ఒక గంటలోనే 25,000 మిలియన్ల వ్యూలని డ్రాప్ సాంగ్ సాధించి రామ్ చరణ్ స్టామినా ఏంటో మనందరికీ రుచి చూపించింది. అయితే చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద రాబోతున్నటువంటి రామ్ చరణ్ ఇప్పుడు ఈ 250 అడుగుల కటౌట్తో నిజంగానే ఇది ఒక ప్రత్యేకమైన వేడుకలుగా ఉండబోతున్నాయి ప్రతి అభిమానికి అని చెప్పొచ్చు. సో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను అతి మంచి వీడియోస్ మీకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసమే కాదు, లేటెస్ట్ అప్డేట్స్ కూడా నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. నాకు మంచి మంచి కామెంట్స్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.